ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలము దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో జేపీచెరు గ్రామం సమీపాన జస్ట్ 6 కిలోమీటర్ల దూరంలో సమీపంలో దట్టమైన నల్లమల ఫారెస్టు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, చెట్లు కానీ పక్షులు కానీ జంతువులు కానీ అనేకంగా ఉన్నవి. ఇది పూర్వము మయూర మహర్షి తపస్సు నిమిత్తము శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తపస్సు చేసే విధానంలో ఆయన ముక్కుతోటి ఇక్కడ గుండము తవ్వినారు. అది తెల్లారేసరికి విపరీతంగా నీరు ప్రవహించడము, అది ఒక గుండంగా తయారైంది. ఆ మయూర మహర్షి తపస్సు వల్ల, ఆయన చేసిన విధానం వల్ల ఈ స్వామికి నెమలిగుండ రంగస్వామి అని టెంపుల్ నామకరణమైనది. ఇక్కడ బయ్యన్న బయక్క అనే చెంచు జాతీయులు ఇక్కడ ఉన్నారు. అంటే ఈ సమీపంలో వారి యొక్క కూతురు శ్రీ మహావిష్ణువు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ తపస్సు చేసింది ఆమె కూడా. రంగా అనే ఆమె పేరు. ఆమెను వివాహం ఆడినారు. తర్వాత చరిత్ర ఏం చెప్తుందంటే పూర్వక మాకు చెంచు లక్ష్మి ఆమె నామకరణం జరిగినది. తర్వాత లక్ష్మీదేవి అలిగి ఆ కొండ మీద పోయినాదని మా పూర్వీకులు చెప్తున్నారు. అక్కడ ఆ కొండ మీద లక్ష్మీదేవి కూడా నెలకొల్పినారు. తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ కూడా పూజలు కూడా అందుకున్నారు లక్ష్మీదేవి గారు. ప్లస్ వనం కూడా బ్రహ్మాండంగా లక్ష్మీదేవి వనం ఉన్నది. మా ఊళ్ళో మా చుట్టుపక్కల గ్రామస్తులు వర్షాలు లేకపోయినా కానీ వనభోజనానికి వచ్చేసి భోజనాలు తింటుంటేనే ఎన్నోసార్లు భయంకరమైన భారీ వర్షాలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా కోరికలు, మా కష్ట సుఖాలలో స్వామివారు ఎల్లప్పుడూ మా చుట్టుపక్కల ప్రాంతాలు ప్రకాశం అయితేనేమి, కడప అయితేనేమి, కర్నూలు అయితేనేమి, నెల్లూరు అయితేనేమి ఎంతో మంది అశేషమైన భక్తులు ఈ స్వామివారికి ఉన్నారు. ప్రతి కష్ట సుఖంలోనూ స్వామివారికి మాకు ఆదుకుంటున్నారు. బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతంగా వెలసిల్లాల్సింది. కానీ కొన్ని ఏ కారణాలు ఏమైతేనేమి స్వామివారు డెవలప్మెంట్ ఇంకా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ స్వామివారు ప్రతి శనివారం మాత్రమే, నెలలో 4 శనివారాలు మాత్రమే ఉంటుంది, మిగతా రోజులలో ఉండదు. ప్రతి రెండవ శనివారము కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఏడాదికి చైత్ర మాస శుద్ధ పౌర్ణమి నుంచి తిరునాళ్ళ 3 రోజులు స్టార్ట్ అవుతుంది. 3 రోజులు బ్రహ్మాండంగా వైభవంగా తిరునాళ్ళు జరుగుతంగా ఉండి వసతి గదులు ఏర్పాటు చేస్తే, ప్రభుత్వంగా ఏర్పాటు చేస్తే ఇది శ్రీశైలం లాగా ఇది కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుండే మేము మా గ్రామస్తులు అయితేనే మిగతా వాళ్ళు చాలా మంది ఆశిస్తున్నారు. కానీ ఇది అడుగు నత్తనడకలాగా ముందుకు సాగుతుంది. ప్రభుత్వం వారి వచ్చే ప్రభుత్వం అయినా కానీ రేపొద్దునైనా కానీ దీనికి పట్టించుకోండి. బ్రహ్మాండంగా వసతి గదులు ఏర్పాటు చేసి కళ్యాణ మహోత్సవము బ్రహ్మాండంగా ఇటువంటి గ్రామస్తులు కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కళ్యాణము అంటే పెళ్లిళ్ళు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకిన వసతి కల్పిస్తే బ్రహ్మాండంగా పర్యాటక కేంద్రంగా అవుతుంది. మంచి అభివృద్ధిగా చెందితే రేపొద్దున ఆదాయ మార్గంలో కూడా ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.